హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను కూరలు ఉడకబెట్టిన వాటర్ తోటి రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా, మంచి రసం ఒకటి తయారు చేశానని. అది ఎలా అంటే, ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఆనియన్స్, టమాటాలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 1 లేక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని, కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. ఇంకా పప్పులు ఏమి వేయక్కర్లేదు, రసం కదా ఇది. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ఇంగువ. అవి వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే మామూలుగా ఆనియన్స్, టమాటాలు వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి అనమాట కూరలు ఉడకపెట్టిన నీళ్ళు అనమాట. వడపోసుకుంటే నీళ్ళు వస్తాయి కదా, అవన్నమాట. కొంచెం చింతపండు పులుసు, అలాగే పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసేసి బాగా మరిగించేసుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు వేసి దంచుకుని కచ్చాపచ్చాగా పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం రసం పొడి వేసాను. ఎంటీఆర్ రసం పొడి ఉంటుంది కదా, అది వేసి కొంచెం బెల్లం వేసుకుని బాగా మరిగించేసుకోవాలి. పూర్తిగా మరిగిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేటప్పుడు ముందుగా ఈ వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా, పేస్ట్ వేసేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడుతూ మంచి రసం అయితే తయారైపోతుంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను ఎప్పుడు ఎక్కువగా రసం తిన్నాను, కానీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.